హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరు బాగున్నారా? మన సబ్స్క్రైబర్ శశి గారు యలమంచిల నుండి వచ్చారండి. మనకి ఒక 1 month బిఫోర్ ఒక యాంప్లిఫైర్ పట్టుకొచ్చారు మన దగ్గరికి. పట్టుకొచ్చి నాకు రీమోడలింగ్ చేయాలన్నారు. ఆ యాంప్లిఫైర్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది నేను చూపిస్తాను. శశి గారు ఎక్కడ చేశారండి యాంప్లిఫైర్ చేయించారు మీరు? అనకాపల్లిలో చేయించారు. ఆ వ్యక్తి పేరు చెప్పొద్దండి. అనకాపల్లిలో చేయించారండి యాంప్లిఫైర్. ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. చూసారు కదా, లోపల ఇంటర్నల్ ఏ బోర్డులు వాడారు, ట్రాన్స్ఫార్మ్ ఏ విధంగా ఉంది. ఇది హెచ్డి ట్రాన్స్ఫార్మ్ అయితే కాదు. సో బోర్డు వచ్చినప్పటికీ 14 MOSFET బోర్డు యూజ్ చేశారు. ఈ ట్రాన్స్ఫార్మర్ బోర్డుని లిఫ్ట్ చేయదు, పవర్ సప్లై బాగాలేదు, రిమోట్ కిట్ ప్రాపర్గా లేదు. అంటే ఇక్కడ నేను ఇందు లోపల అంటే వ్యక్తిని అక్కడ లోపం చెప్పట్లేదండి. ఇందు లోపల ప్రాపర్గా ఏది లేదని చెప్తున్నాను. చూస్తున్నారు కదా. సో యాంప్లిఫైర్ ఇంటర్నల్ అయితే ఈ విధంగా ఉంది. అయితే మనకి శేషి గారు తెచ్చి చూపించారు ఈ విధంగా ఉందండి. నాకు అసలు సౌండ్ అనేది క్లారిటీ రావట్లేదు, డాల్బీ రావడం లేదు. 7.1 అన్నారు, నాకేమి నచ్చట్లేదు. దీన్ని ఏమైనా రిమోడల్ చేయగలరా అని చెప్పేసి అన్నారు. అయితే నేను చెప్పాను శేషి గారు, ఇందులోని ఆ 14 MOSFET శక్తి బోర్డు వాడారు, ఆ బోర్డును మనం యూజ్ చేద్దాము. అదేవిధంగా క్యాబినెట్ ఫ్రంట్ ప్యానల్ యూజ్ చేద్దాము. మిగతా సామాన్లన్నీ మార్చుకోవాలి, మార్చుకుంటే మీకు చక్కగా మనం రెగ్యులర్గా చేసే డిజైన్లో మీకు సెట్ అనేది వస్తుందని చెప్పేసి అన్నాను. శేషి గారు ఓకే అని చెప్పారు. నాకు ఈరోజు సాధ్యమైంది. తెల్లారి పట్టుకుంటే ఈరోజు ఇప్పుడు క్లియర్ అయిపోయింది యాంప్ అనేది. సో మొత్తం డిజైన్ అయిపోయింది. డిఎస్పీ రిమోట్ కిట్ యూజ్ చేసాము. సౌండ్ టెస్టింగ్ అంతా చూపించాను. ప్రెజెంట్ సెట్ ఆన్లో ఉంది. హమ్మింగ్ కానీ వైబ్రేషన్లు గట్రా ఏమీ లేవు. చాలా చక్కగా ఉంది అని అనుకుంటున్నాను. శేష్ గారు ఒకసారి చెప్పండి, సౌండ్ ఎలా ఉందండి? ట్రాక్స్ ఎలా వస్తున్నాయి? సరౌండ్ డాల్బీ ట్రాక్స్ అంటే సెంటర్ వాయిస్ మెథడ్ డాల్బీ ట్రాక్ పుడుతున్నాయి కదా. బిఫోర్ సెట్ ఎలా వచ్చేది? అంటే మామూలుగా మొత్తం అన్ని ఒకటే ప్లే అయిపోయేది. మొత్తం సౌండ్ అయితే మొత్తం అన్ని స్పీకర్లు కలిపేస్తే ఎలా వస్తుందో అలా వచ్చిస్తారు. ఇప్పుడు సాటిస్ఫై కదా మీరు? చాలా నీట్గా ఉంటుంది, క్లారిటీ డిజిటల్గా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక మోనో మైక్తో రికార్డ్ చేసి మీకు నా సౌండ్ బాగుంది అని మీకు చెప్తే మీరు జస్ట్ ఒక ఇయర్ ఫోన్స్ పెట్టేసో టీవీలో పెట్టి విన్న తర్వాత ఇలా ఉంటుందని అనుకుంటారు. అలా కాదండి. ఇక్కడ బ్యాక్ సైడ్ నేను డెమో రూమ్ కూడా సెట్ చేస్తున్నాను. ఎప్పుడైనా రావచ్చు, మీరు ఎప్పుడు వచ్చినా అందుబాటులో ఉంటుందండి. ఫర్దర్గా కంప్లైంట్స్ అంటే మన యూసేజ్ మీద, ఆ లోపల వాడే బోర్డుల మీద, దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. మరి ఇంతవరకు కంప్లైంట్స్ లేవు. కంప్లైంట్లు వచ్చినా నేనైతే రెస్పాన్స్ ఇస్తాను. దానికోసం అయితే మీరు ఇబ్బంది పడద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఒకసారి ఇంటర్నల్ చూద్దాము, సాధ్యమైతే సౌండ్ టెస్ట్ కూడా చేద్దాము. ఓకేనా? థ్యాంక్ యూ. వీడియోలోకి పోదాము. పోయే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. దీంట్లో మనం వాడే రిమోట్ కిట్టు డిఎస్పీ రిమోట్ కిట్టు FT008 వెర్షన్ 4 అండి. సో గోల్డ్ బుష్లో అయితే ఈ విధంగా తీసుకున్నాము. ఈ ప్యానల్ అనేది సెట్తో వచ్చిన ప్యానల్ ఇది. సో ఫ్రంట్ లుక్ ఈ విధంగా ఉంది. ఇంటర్నల్ కాంపోనెంట్స్ చూద్దాము. ముందు మీకు యాంప్ చూపించిన ఏ విధంగా ఉంది ఏంటి అనేది, మనం చేసింది ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. ఎలా ఉందనేది మీరు కామెంట్లో అయితే నాకు తెలియజేయండి. బాగుంటే బాగుందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంటర్నల్ అయితే ఈ విధంగా నేను వైరింగ్ అయితే చేశానండి. ఇది 14 MOSFET బోర్డు. ఇది దీనికి ట్రాన్స్ఫార్మర్ 24/024 ప్యూర్ హెచ్డి ట్రాన్స్ఫార్మర్ అయితే తీసుకున్నాము. సాన్వా కంపెనీ కెపాసిటర్స్, ఆర్యూ మెటల్ రైడ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ చిన్న ట్రాన్స్ఫార్మర్ కనబడుతుంది. ఇది అయితే స్పీకర్ ప్రొడక్షన్ బోర్డుకి అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. FT008 వెర్షన్ 4 డిఎస్పీ రిమోట్ కిట్ ఇదేనండి. సో ఈ విధంగా ఇంటర్నల్ అయితే డిజైన్ అయితే చేశాను. థర్మల్ సెన్సార్ ఇక్కడ బిగించానండి, ఎందుకంటే శక్తి బోర్డులు అంటే కాస్త హీటింగ్ ఇష్యూ ఉంటుంది. సో దానికోసం థర్మల్ సెన్సార్ ఇక్కడైతే బిగించడం జరిగింది. అంటే ఓవర్ యూసేజ్ చేసినప్పుడు హీట్ సింక్ బాగా హీట్ ఎక్కింది అనుకోండి, హీట్ ఎక్కి మాస్ఫెట్ ఫెయిల్ అయ్యి స్పీకర్లో పోకుండా ఉండడానికి ఈ సెన్సార్ పనిచేస్తుంది. అంటే హీట్ సింక్ హీట్ ఎక్కినప్పుడు సెన్సార్ ఆన్ అవుతుంది. సెన్సార్ ఆన్ అయితే రిలేస్ ఆగిపోతాయి. రిలేస్ ఎప్పుడు ఆగిందో స్పీకర్స్ అనేవి, స్పీకర్కి ఆడియో అనేది వెళ్ళదు. ఆడియో ఎప్పుడు వెళ్ళదో ఈ యొక్క మాస్ఫెట్లో హీట్ ఎక్కడం ఉండదండి, కూల్ అయిపోద్ది. ఆఫ్టర్ మళ్ళీ సెట్ ఆన్ అవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా థర్మల్ సెన్సార్ ఉన్న స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఒకసారి ఆడియో టెస్టింగ్ చేద్దాం మనం.